న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. కొత్తేడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇక నగరంలో ఈవెంట్స్ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 100 ఈవెంట్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో పెద్ద సంఖ్యలో ఈవెంట్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ ఇయర్ టికెట్స్ రేట్లు 1000 రూపాయల నుంచి 1,00,000 వరకున్నాయి. వీకెండ్ కావడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రత్యేక ప్రోగ్రామ్స్ కు ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీ హాల్స్ లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టైం బ్యాండ్ ప్రకారమే ఈవెంట్స్ నడుపుతామని ఆర్గనైజర్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, న్యూ ఇయర్ ఏర్పాట్లు నగరంలో ఎలా ఉన్నాయి? హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఈవెంట్లకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు యూత్ సిద్ధమవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోనూ ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం గచ్చిబౌలిలోని ఒక బౌండర్ హిల్స్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు, అట్లాగే బిగ్ స్క్రీన్స్ కావచ్చు, లైటింగ్ సెటప్, అట్లాగే సౌండ్ సిస్టమ్స్ అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 6 o'clock నుంచి కూడా న్యూ ఇయర్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోని ఇట్లాంటి ఓపెన్ ఎరీనాస్ కావచ్చు, అట్లాగే కన్వెన్షన్ సెంటర్స్, హోటల్స్, గేటెడ్ కమ్యూనిటీస్ లో న్యూ ఇయర్ వేడుకలకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసుల నిబంధనల ప్రకారమే ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా తగు చర్యలు తీసుకుంటూనే ఏర్పాట్లకైతే చేసుకుంటున్నారు. గ్రాండ్ గా 2024 ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకైతే ఇటు యూత్ కావచ్చు, నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఈ ఇయర్ గ్రాండ్ గా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉంది మీ ఈవెంట్? ఏమేమి స్పెషల్ ఉండబోతుంది ఈవెంట్ లో? ఫస్ట్ స్పెషల్ థింగ్ ఈజ్ వైట్ నైట్, అండ్ లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ యూ ఆల్. I am Urmila Chauhan, Femina Miss India Telangana 2023. I am right now here at VH1 Supersonic White Night New Year event. It is going to be amazing. First of all, we have amazing speakers. I think first time Hyderabad lo manam Adam Sons speakers iskoni vacham kabatti you can understand first time ante experience ela untayo. And the main thing, like ఇప్పుడు మన కోవిడ్ సీన్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి వీఆర్ టేకింగ్ గుడ్ ప్రికాషన్స్ ఆన్ ఇట్. అండ్ టు గెట్ ఎ హ్యాసిల్ ఫ్రీ entry you have to come little early to make your entry hassle free. So yeah, rest Mr. Sham Saket will take over because he is the event. Yes, చెప్పండి, అసలు హైదరాబాద్ లో ఈవెంట్స్ అంటే గ్రాండ్ ఉంటుంది. ఈ సంవత్సరం మీది వైట్ థాన్ అంటున్నారు కదా, ఏమేం స్పెషల్స్ ఉండబోతున్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ మనం చూస్తున్నట్టు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. తను చెప్పినట్టు వీ హ్యావ్ ద బెస్ట్ స్పీకర్స్ అండ్ ఆల్సో వీఆర్ గెట్టింగ్ ద బెస్ట్ డీజే వరల్డ్ మ్యాగ్ 51లో ఉన్న ఒక డీజే, ఇంకొక అతను సీదా టుమారో ల్యాండ్ నుంచి వచ్చే డీజే వస్తున్నారు. సో వాళ్ళు హైదరాబాద్లో పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. సో అది మన మెయిన్ అట్రాక్షన్. ఆల్సో మన స్టేజ్లో లైట్స్ కానీ, డిజైన్ కానీ, ఇంత హ్యూజ్ సెటప్ కానీ ఎవరు చేసిందే లేదు హైదరాబాద్లో. ఆల్సో మీరు చూస్తూ ఉంటారు విఐపి డెక్స్ అండ్ ఆల్. మన గ్రౌండ్ కూడా వచ్చేసి చాలా హ్యూజ్ కెపాసిటీ గ్రౌండ్ అండి. వీ కెన్ అకామిడేట్ అరౌండ్ 10,000 పీపుల్ హియర్. సో ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. వీ బెటర్ కాల్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ అన్ ఈవెంట్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ గో ఫర్ VH1 సూపర్సోనిక్ వైట్ నైట్. అంటే డీజేలు ఇంటర్నేషనల్ నుండి వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. బట్ టికెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి ఈ ఇయర్? టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువ కాస్ట్లీ లేవండి. మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఎంతైతే అనుకుంటున్నారో అంత కూడా అవ్వదు. టికెట్ స్టార్టింగ్ వచ్చేసి 1,500 నుంచి 2,500 దాకా ఉన్నాయి. 3 వేరియేషన్స్లో ఉంటాయి. ఒకటి జనరల్, ఒకటి విఐపి, ఇంకొకటి వచ్చేసి ఫ్యాన్ పిట్ అనేది మీకు ఆల్మోస్ట్ డీజే పక్కన ఉన్నట్టు ఉంటుంది. సో ఇలా సెగ్రిగేట్ చేస్తున్నాం. వీ ఆల్సో హ్యావ్ టేబుల్స్, యూ కెన్ చెక్ ఇట్ అస్ అండ్ ఆన్ bookmyshow.com అండ్ ఆల్సో పేటిఎం ఇన్సైడర్ అండి. యూ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది ఈవెంట్. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ అంటే లిక్కర్ సర్వ్ కూడా చేస్తుంటారు, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ కూడా ఉంటాయి కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనుమతిస్తున్నారు? ఇది అన్లిమిటెడ్ అంటే మనకి టేబుల్స్ వరకు అన్లిమిటెడ్ వస్తుందండి. కింద వాళ్ళు అయితే బార్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది లిక్కర్ అనేది. ఇట్ ఎట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్, ఐ కెన్ నాట్ డిస్క్లోజ్. అండ్ వచ్చేసి మనము ఏజ్ గ్రూప్ మాట్లాడితే 21+ అలౌ చేస్తున్నామండి. సో సిన్స్ వీఆర్ సర్వింగ్ ఆల్కహాల్, 21 కన్నా బిలో వాళ్ళని అలౌ చేయకూడదు అనే ఒక స్ట్రిక్ట్ పాలసీ ఫాలో అవుతున్నాము. అండ్ వైట్ వేసుకోవాలని స్ట్రిక్ట్గా సజెస్ట్ చేస్తున్నాము అందరికీ. అంటే వేల సంఖ్యలో పబ్లిక్ వస్తుంటారు కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, పోలీసులు కూడా చెప్తున్నారు సీసీ కెమెరాస్, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అవన్నీ చేస్తున్నారా?
అవన్నీ జరుగుతున్నాయండి. మనం ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఎలాంటి రక్కస్ లేకుండా ఈవెంట్ చాలా స్మూత్గా జరగడానికి మనం ఒక 150 బౌన్సర్ సెక్యూరిటీని కూడా పెడుతున్నాము. అలా కాకుండా మనం పార్కింగ్ పరంగా చూసుకున్నా కూడా ఒక 5000 కార్స్ ఒకటేసారి అకామిడేట్ అయ్యేంత పార్కింగ్ స్పేస్ మనకు ఉంది. అది గ్రౌండ్ వెనకాల వైపు కొంచెం ఉంది, గ్రౌండ్ ముందర వైపు సగంగా ఉంది. సో హేసిల్ ఫ్రీగా రావడానికి ఎంట్రీ కూడా చాలా పెద్దగా వైడ్గా పెడతాము. అన్నీ స్మూత్గా జరుగుతాయండి, ఎక్కడ ఇబ్బంది పడరు వచ్చిన పబ్లిక్ మాత్రం. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈవెంట్స్కి అయితే గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. వీకెండ్స్లో న్యూ ఇయర్ పార్టీస్ జరగబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి ఫుల్ జోష్ తోటి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేందుకైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇటు మాదాపూర్ కావచ్చు, అట్లాగే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, మిగతా రిసార్ట్స్లో కూడా ఎక్కువగా ఈసారి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇటు షామీర్పేట్ కావచ్చు, అట్లాగే చేవెళ్ళ, ఈ అవుట్స్కట్స్లో ఉండే రిసార్ట్స్, క్లబ్స్లో కూడా ఇప్పటికే బుకింగ్స్ చేసి తగు ఏర్పాట్లు అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డీజేల పర్ఫార్మెన్స్లు, టాలీవుడ్, బాలీవుడ్ తారల ఆటపాటల నడుమ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. రేపు సాయంత్రం 6 o'clock నుంచి కూడా ఫ్యాన్స్ అంతా కూడా వచ్చి ఈ డీజే పార్టీలో ఎంజాయ్ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 2024కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే ఇది యూత్ కూడా ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్స్ కొనుగోలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, ప్రొటెక్షన్ పరంగా కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నామని కూడా ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. రేపైతే 31st నైట్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జ్యోతి.